అంటే ఇది ఎగ్గొట్టే ప్రభుత్వం. అట్లనే రుణమాఫీ విషయంలో కూడా అన్ని కోతలు పెట్టి అరకొర మందికే రుణమాఫీ ఇచ్చినారు. నిజామాబాద్ జిల్లాలో 2,03,000 మంది కుటుంబానికి ఒక్కరే, నేను చెప్పేది కుటుంబానికి 2-3 కాదు, కుటుంబంలో ఒక్కళ్ళకి తీస్తేనే 2,03,000 మంది రుణాలు తీసుకున్నారు. దాంట్లో ఇప్పటి మట్టుకు ఈ ప్రభుత్వం రుణమాఫీ చేసింది కేవలం 1,01,000 మందికి మాత్రమే రుణమాఫీ చేసింది. ఇంకా 1,02,000 మందికి రుణమాఫీ కావాలి. 49% మందికి చేసింది, 51% మందికి ఇంకా రుణమాఫీ చేయలేదు. మరి మన బాల్కొండ నియోజకవర్గం ఇంకా ఘోరం. ఇక్కడ 51,000 మంది రుణాలు తీసుకుంటే రైతులు, అది కుటుంబానికి ఒక్కరు చొప్పున్నే, కుటుంబంలో ఎందరు తీసుకుంటే అందరు లెక్క కడితే 1,00,000 మంది ఉన్నారు. కుటుంబానికి ఒక్కరు చొప్పున్నే 51,000 మంది రైతులు రుణాలు తీసుకుంటే ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం కేవలం 20,000 మందికే రుణాలు మాఫీ చేసింది. ఇంకా 31,000 మంది రైతులకు ఈ నియోజకవర్గంలో రుణాలు మాఫీ కావాల్సి ఉన్నది, 2 లక్షల రుణమాఫీ. అప్పుడేమో రుణ కట్టుంటే ఇంకా మళ్ళా తెచ్చుకోండి, నేను రాగానే 2 లక్షలు చేస్తా అన్నాడు. ఇవాళ 31,000 మంది రైతులకు ఈ నియోజకవర్గంలో రుణమాఫీ కావాలి. నేను డిమాండ్ చేస్తా ఉన్నా ఈ ప్రభుత్వాన్ని, మీరు చెప్పింది 2 లక్షల రుణమాఫీ చేసేయండి. ఆయనకు 3 లక్షలు ఉండని, 4 లక్షలు ఉండని, మిగతా డబ్బులు బ్యాంక్ అయినా రైతు చూసుకుంటాడు. మీరు చెప్పిన 2 లక్షలు చేసేయండి. చేసే ఉద్దేశం లేదు కాబట్టి ఇవాళ ఈ ప్రభుత్వం కోతలు వస్తూ ఉన్నది. ఇట్లా అన్ని రకాలుగా కరెంట్ అప్పుడు 24 గంటలు కేసీఆర్ ఉన్నప్పుడు వస్తే ఇవాళ రోజుకు 10 సార్లు కరెంట్ పోతా ఉన్నది. మీ అందరికి తెలుసు, మొన్నటిదాకా మోటార్లు కాలిపోయినాయి. మోటార్లు కాలిపోవడం అనేదే మర్చిపోయినాం 10 ఏళ్ళు. కానీ ఇప్పుడు మళ్ళా మోటార్లు కాలిపోవడం మొదలైనవి. 10 ఏళ్ళు మనం గంజలకు పోతే, గంజిలకు పోయి అడితి దుకాణాల దగ్గర మనం బాకీలు తెచ్చుకోలే రైతులు. ఎందుకంటే కేసీఆర్ టంచన్గా రైతు బంధు వేస్తుండే, కొనుగోలు కేంద్రాలు పెట్టి కొంటుండే. కాబట్టి గంజిలకు పోయి దుకాణదారు దగ్గర, అడితి దుకాణదారు దగ్గర బాకీలు తెచ్చే అవసరం మనకి 10 ఏళ్ళు పట్టలే. కానీ మళ్ళా ఇప్పుడు సురైంది, మా జిల్లాలో రైతులు మళ్ళా గంజిలకు పోయి అడితి దుకాణం దగ్గరలా బాకీలు తెచ్చుకున్నాడు సురైంది. మళ్ళా పాత రోజులు వచ్చినాయి. ఇవన్నీ కూడా ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం యొక్క రైతు వ్యతిరేక విధానాల వల్ల, ఇవాళ ఆశ పెట్టి మోసం చేయడం వల్ల జరుగుతూ ఉన్నది. కాబట్టి ఇవన్నీ కూడా వాళ్ళు రైతులకు మాట్లాడే అవకాశం ఇస్తారు. నిరంజన్ రెడ్డి గారు మీకేమేం బాధలు ఉన్నాయో చెప్పాలి అని చెప్పి మీ అందరినీ కోరుతూ, మరి ఒక మంచి కార్యక్రమాన్ని, రైతుల పక్షాన నిలబడి రైతుల కోసం పోరాడటానికి ఉపయోగపడే కార్యక్రమాన్ని ఇవాళ బీఆర్ఎస్ పార్టీ, అట్లాగే దాని వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు తీసుకున్నందుకు ఈ అధ్యయన కమిటీ కూడా కష్టాలు కోర్చి నెల రోజులు ఇవాళ రాష్ట్రం అంతా తిరగటానికి నిశ్చయించుకొని మరి వెళ్తున్నందుకు, దాంట్లో మన జిల్లా నుంచి బాజిరెడ్డి గోవర్ధన్ గారు కూడా ఈ కమిటీలో సభ్యుడైనందుకు మీ అందరికి కూడా మా రైతులందరి పక్షాన నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై తెలంగాణ, జై కేసీఆర్. ఇప్పుడు సరే, జిల్లాలో నవిపేట మండలం నాగేపూర్ గ్రామం యొక్క తాండా పేరేంది, మట్టేఫారం తాండాకు సంబంధించినటువంటి కెతావత్ ప్రేమ్చంద్ గారు అనే ఒక రైతు, ఒక గిరిజన రైతు, పాపం ఆయనకు 3 ఎకరాల భూమి ఉంటే ఆయన దుబాయ్ పోయి నష్టపోయి ఇక్కడికి వచ్చి వ్యవసాయం చేసుకుందామని 3 ఎకరాల్లో వ్యవసాయం చేస్తూ ఉన్నాడు. టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు, కేసీఆర్ గారు ఉన్నప్పుడు
టెన్షన్గా ఆయనకు రైతు బంధు వచ్చేది, బాకీలు చేసే అవసరం లేకుండా పంట పండించుకునేది, పంట కొద్దిగా ఎక్కువ వచ్చినా తక్కువ వచ్చినా బాకీ చేసే అవసరం అప్పుడు లేదు కాబట్టి కుటుంబాన్ని నిలదీసుకుంటా వచ్చిండు. కానీ మొన్నటిసారి ఆయనకు ఈ రేవంత్ రెడ్డి అందరు రైతులకు ఎగ్గొట్టినట్టుగానే వానాకాలం రైతు బంధు ఎగ్గొట్టిండు. పాపం ఆయన సాగు చేసుకున్నాడు, వద్దే బాబు, పాపం ఆయన సాగు చేసుకున్నాడు కానీ పంట దిగుబడి సరిగ్గా రాలేదు. దాంతో ఆయన పెట్టిన ఖర్చులు కూడా ఆయనకు రాలేదు. ఆయన పండించడానికి ఏదైతే ఖర్చులు పెట్టినాడో అవన్నీ కూడా ఆయన బాకీలు తెచ్చినాడు. ఎందుకంటే రైతు బంధు రేవంత్ రెడ్డి ఎగ్గొట్టినాడు కాబట్టి బాకీ తెచ్చి వ్యవసాయం చేసినాడు, దిగుబడి రాలేదు, బాకీలు అయిపోయినాయి. బాకీలు ఇచ్చిన వాళ్ళు ఒత్తిడి మొదలుపెట్టినారు. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో పాపం 3 పిల్లలు ఆయనతో ఉన్నారు. పాపం 3 పిల్లల్ని అనాథలుగా చేసి ఈ లోకాన్ని విడిచిపెట్టిపోయినాడు అప్పుల బాధ తట్టుకోలేక. భార్య 3 పిల్లల్ని అనాథలు చేసి మళ్ళీ పాత రోజులు మొదలైనవి. ఈ మధ్య కాలంలో కేసీఆర్ గారు వచ్చిన తర్వాత ఆత్మహత్యలు లేవు, రైతు ఆత్మహత్యలు. కానీ మళ్ళీ దరిద్రపు కొట్టు రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఆయన రైతు బంధు ఆపేసిన మూలంగా మళ్ళీ ఆత్మహత్యలు ఈ రాష్ట్రంలో జరిగినాయి. దాంట్లో మా నిజామాబాద్ జిల్లాలో నవిపేట మండలం నాగేపూర్ గ్రామం మట్టేఫారం చెందినటువంటి ఓ గిరిజన రైతు ప్రాణాలు వదిలేసినాడు. మేము అడిగినాం, రుణమాఫీ అయిందా అని అడిగితే రుణమాఫీ కూడా కాలేదని చెప్తా ఉన్నాడు. రైతు బంధు రాలేదు, రుణమాఫీ కాలేదు. చివరికి ఆయన 15 డిసెంబర్ నాడు చనిపోయినాడు. ఇగో ఇవాళకి నెల మీద 5 రోజులు, నెల మీద 10 రోజులు. ఇప్పటికీ బీమా డబ్బులు కూడా రాలేదు. కేసీఆర్ గారు ఉన్నప్పుడు వారం రోజుల్లో బీమా డబ్బులు వచ్చాయి. ఏదైనా సందర్భంలో రైతు చనిపోతే ఆఫీస్కి పోయి దప్తరం లేదు, అప్లికేషన్ లేదు, ఆఫీసర్లో ఇంటికి వచ్చి రాసుకొని పోయి వారం రోజుల్లో 5 లక్షల చెక్కు ఆయన బ్యాంకులో పడేది. ఇవాళ 40 రోజులైంది, ఇంకా రైతు బీమా డబ్బులు కూడా రాలేవు అని బాధపడతా ఉన్నది ఆమె. కాబట్టి ఈ విషయం కేటీఆర్ గారికి పార్టీకి తెలియజేస్తే మన పార్టీ తరఫున పాపం ఆ కుటుంబానికి 1 లక్ష రూపాయలు తెచ్చిపెట్టిరా, 1 లక్ష రూపాయల సహాయం చేయండి అని చెప్పి అనౌన్స్ చేసినారు. ఇవాళ కమిటీ చైర్మన్ గారు, కమిటీ సభ్యుల చేతుల మీదుగా ఆ అభాగ్యురాలికి, ఆ కుటుంబానికి బీఆర్ఎస్ పార్టీ పక్షాన 1 లక్ష రూపాయల సహాయం అందించవలసిందిగా కోరుతా ఉన్నాను.